హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఒక మంచి రిసార్ట్ని చూపించబోతున్నానండి. అదేంటంటే లోనావాలాలో ఉండే ఫారియాస్ రిసార్ట్ని చూపించబోతున్నాను. యాక్చువల్గా లోనావాలా ఏంటంటే మాన్సూన్లో చాలా బాగుంటుందండి. మొత్తం గ్రీన్గా ఉంటుంది, ఎక్కడ చూసినా వాటర్ ఉంటుంది. చూడడానికైతే అందరికీ తెలిసిందే లోనావాలా అంటే మాన్సూన్లో చాలా బాగుంటుంది. అయితే ఇప్పుడు మేము పూణే నుండి వెళ్ళేది సమ్మర్లో. అయితే ఇప్పుడే ఎందుకు వెళ్తున్నామంటే అక్కడ వాటర్ పార్కులు కూడా చాలా ఉంటాయండి. పిల్లలు ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది. అన్ని రిసార్ట్లలో కూడా మనకి ఏంటంటే ఓపెన్ స్విమ్మింగ్ పూల్ ఉండి దాంట్లో అన్ని రైడ్స్ కూడా ఉంటాయి, రెయిన్ డ్యాన్స్ ఉంటుంది. సో పిల్లలకి ప్లే చేయడానికి చాలా ప్లేఫుల్గా ఉంటున్నాయి అన్ని రిసార్ట్లో కూడా. సో అందుకని మేము సమ్మర్ వెకేషన్ స్టార్ట్ అవ్వగానే సో ఇంకా లోనావాలా ఈ రిసార్ట్కి ఫారియాస్ రిసార్ట్ బాగుంటుందని వెళ్తున్నామండి. సో మీకు కూడా చూపించుదామని నేను షూట్ చేస్తున్నా. ఎవరైనా సరే లోనావాలా అంటే ముంబై కానీ పూణే నుంచి ఉండేవాళ్ళు లోనావాలాలో రిసార్ట్కి వెళ్ళాలి అంటే నేనైతే ఇది సజెస్ట్ చేస్తానండి. సో మీరు కూడా చూడబోతున్నారు కదా, చాలా బాగుంటుంది. పిల్లలకైతే సమ్మర్లో వాటర్ పార్క్ ఉంటుంది కాబట్టి ఎంజాయ్ చేస్తారు. ఇంకా మాన్సూన్ అయితే నేచర్ అందాలను చూడొచ్చండి. సో ఇంకా లేట్ చేయకుండా చూసేయండి మీరు కూడా. మాకైతే పూణే నుంచి ఒక 70 కిలోమీటర్స్ ఉంటుందండి, 1.5 hours పడుతుంది. సో మేమైతే మార్నింగ్ స్టార్ట్ అయ్యాము. సో ఇక్కడైతే ఇంకా ముంబై పూణే ఎక్స్ప్రెస్ హైవే దిగేస్తున్నామండి. ఇది లోనావాలా. సో ఎంటర్ అయితే అయిపోయాము. సో మనమైతే రీచ్ అయిపోయామండి రిసార్ట్కి. మేము వెళ్ళేటప్పుడు అయితే టూ మచ్ క్రౌడ్ ఉందండి. మీరు చూస్తున్నారు కదా ఎన్ని కార్స్ ఉన్నాయో. సో మనకి పార్కింగ్ అయితే వ్యాలెట్ పార్కింగ్. సో వెళ్ళగానే వాళ్ళైతే పార్క్ చేసుకుంటారు మన వెహికల్స్. క్రౌడ్ మాత్రం చాలా ఎక్కువగా ఉందండి. ఎందుకంటే మేము రీచ్ అయ్యేసరికి 12 o'clock అయ్యింది. మాకు రూము అలర్ట్ అయ్యేసరికి 1:30 అయ్యిందండి. చాలా వెయిట్ చేయాల్సి వచ్చింది ఎందుకంటే అంత క్రౌడ్ ఉంది. సో ఎందుకంటే మనకి చెక్అవుట్ కూడా మనకి 11 o'clock కదా, చెక్-ఇన్ ఏమో 1 o'clock, చెక్అవుట్ ఏమో 11 o'clock. సో చెక్అవుట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు, అలానే వచ్చిన వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు. రూమ్లన్నీ వెకేట్ అయ్యి అవి క్లీన్ చేసి మనకి ఇచ్చేసరికి చాలా టైం పట్టింది. చాలా వెయిట్ చేసామండి. సో అక్కడైతే వెళ్ళగానే మనకైతే వెల్కమ్ డ్రింక్స్ ఇచ్చారు అందరికీ. సో ఇదైతే రిసెప్షన్. అక్కడే అందరూ రూమ్స్ అలాట్మెంట్ అవుతుంది కదా, సో మనం అక్కడ కూర్చొని వెయిట్ చేయొచ్చు. రిసార్ట్ పరంగా అయితే వాళ్ళు రిసీవింగ్ కానీ క్లీన్లీనెస్ కానీ చాలా బాగుందండి. ఇంకా స్పేషియస్గా ఉంది. మనకి ఇండోర్ గేమ్స్ ఉన్నాయి, అలాగే ఇండోర్ స్విమ్మింగ్ పూల్ ఉందండి. సో అవుట్డోర్ స్విమ్మింగ్ పూల్ ఉంది, దానికి టైమింగ్స్ ఉంటాయి. ఇండోర్ స్విమ్మింగ్ పూల్ అయితే మనం ఎప్పుడైనా వెళ్ళొచ్చు. సో ఇక్కడైతే రెస్టారెంట్స్ కూడా 2 ఉన్నాయి. ఇంకా ఆ 2 రెస్టారెంట్స్ ఇక్కడ ఏంటంటే మనకి కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. సో ఏంటంటే కొంచెం కాస్ట్ వైజ్ అయితే ఈ రెస్టారెంట్లో ఫుడ్ అనేది కొంచెం కాస్ట్ అనిపించిందండి. సో రిమైనింగ్ అంతా కూడా బాగుంది. ఇదైతే ఇండోర్ స్విమ్మింగ్ పూల్ అనమాట. సో మనకి బయట అవుట్డోర్ ఉంటుంది. సో వాటికి కొంచెం టైమింగ్స్ ఉంటాయి. సో మిగతాది మీరు కూడా చూసేయండి. ఇక్కడ కిడ్స్ క్లబ్ అని ఉందండి. అయితే ఇది ఛార్జబుల్ అనమాట. సో మనీ పే చేస్తేనే మనకి అలౌ చేస్తారు. చూసారు కదా, పర్ కిడ్ 500. యాక్చువల్గా ఇది మరి చిన్న పిల్లలకండి, మరి పెద్ద పిల్లలకైతే ఇక్కడ ఏం ఆడుకోవడానికి లేవు. సో చిన్న పిల్లలకై సో కొంతమంది బాగా చిన్నపిల్లలు అల్లరి పెడతారు కాబట్టి వాళ్ళకి ఆడిపించడానికి ఉంటుంది. పర్ హెడ్ 500 రూపీస్ అనమాట. సో మేము వెళ్ళే టైంకి లంచ్ టైం కాబట్టి అక్కడ
రెస్టారెంట్లో అయితే ఫుడ్ అంతా ప్రిపేర్ చేస్తున్నారండి లంచ్కి. సో 1 o'clockకి ఓపెన్ అవుద్దంట. సో లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నారు. అట్ లాస్ట్ మనకైతే రూమ్ అలర్ట్ అయిపోయింది. సో ఇంకా రూమ్కి అయితే వెళ్దాం. సో మనకి వచ్చింది 323 రూమ్ నెంబర్ వచ్చిందండి. సో రూమ్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి. సో రూమ్స్ కూడా బాగున్నాయి, రూమ్ సర్వీస్ బాగుంది. సో ఇంకేంటంటే రూమ్కి బాల్కనీ వచ్చిందండి. సో మేము తీసుకున్న రూమ్ అయితే ఓపెన్ స్విమ్మింగ్ పూల్ ఉంది కదా, ఆ వ్యూ అనమాట. వ్యూ అయితే భలే నచ్చిందండి. అక్కడ మనకి చెప్పాను కదా గ్యాలరీ వచ్చిందని. సో గ్యాలరీలో కూర్చొని ఈవినింగ్ అలా టైం స్పెండ్ చేయడం కూడా నాకు చాలా నచ్చింది. అక్కడ అలా టీ తాగుతూ మాట్లాడుతూ నైట్ 12 o'clock వరకు కూర్చున్నామండి. సో అక్కడ నుంచి లోనావాలా నుంచి వెళ్ళే ట్రైన్స్ కూడా కనిపిస్తున్నాయి. సో అక్కడైతే క్లైమేట్ అయితే చాలా నచ్చింది. నైట్ వ్యూ అయితే చాలా బాగుందండి. సో మిగతాది మీరు కూడా చూసేయండి. సో మొత్తానికి లంచ్ చేసేసి 3 o'clock నుంచి స్విమ్మింగ్ పూల్ ఓపెన్ అవుతుందంటే ఇంకా 3:30కి అలా వచ్చేసామండి. ఇంకా అప్పటి నుంచి 6 o'clock వరకు కంటిన్యూస్గా షమంత్ అయితే ఆడుతూనే ఉన్నాడు, బాగా ఎంజాయ్ చేశాడు. సో స్విమ్మింగ్ పూల్ కూడా చాలా పెద్దదండి. సో పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు. రైడ్స్ కూడా ఉన్నాయి, చిన్న పిల్లలకి చిన్న రైడ్స్ ఉన్నాయి, అలాగే పెద్దవాళ్ళకి కూడా ఉన్నాయండి, పెద్ద రైడ్స్ ఉన్నాయి. అలాగే అక్కడ వాలీబాల్ ఆడుకుంటున్నారు, చాలా బాగుంది. అలాగే ఆ చెట్ల కింద ఉయ్యాలు ఉన్నాయండి. సో అక్కడ కొద్దిసేపు అలా రెస్ట్ తీసుకోవచ్చు, భలే ఉంది, చల్లగా గాలి వచ్చి బాగుంది. అసలు ఇంత సమ్మర్లో ఎండ కూడా తెలియలేదండి అక్కడ. సో పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తారు. ఎవరైనా లోనావాలా వెళ్ళాలంటే, రిసార్ట్కి వెళ్ళాలంటే మాత్రం నేనైతే ఇది సజెస్ట్ చేస్తానండి. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. సో చెప్పాను కదా, మా రూమ్ నుంచి అయితే సన్సెట్ అలాగే సన్ రైజ్ 2 కనిపిస్తున్నాయండి. సో అలా 2 times కూడా టీ తాగుతూ ఆ నేచర్ ఎంజాయ్ చేస్తూ చాలా మంచిగా అనిపించిందండి అక్కడైతే. సో తర్వాత 6 తర్వాత మళ్ళీ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి టీ తాగి సో మళ్ళీ కిందకు వచ్చామండి. అక్కడ పార్క్లా ఉంటుంది, సో ఆడుకోవచ్చని, ఈవినింగ్ వ్యూ చాలా బాగుందని ఆడుకోవచ్చని వచ్చామండి. ఇంకా అక్కడికి వెళ్ళాక అందరూ కూడా పిల్లలతో అక్కడ కూర్చొని ఏదో పిక్నిక్ వచ్చి కూర్చున్నట్టుగా అందరు కూర్చొని అక్కడ టైం స్పెండ్ చేస్తున్నారు. షమంత్ వాళ్ళ డాడీ కూడా క్రికెట్ అలాగే ఫుట్బాల్ ఆడారండి. సో అక్కడైతే ఇంకా వచ్చి ఎవరైనా అలా మాట్లాడుకుంటూ కపుల్స్ వాకింగ్ కానీ అలా చేసుకోవచ్చండి. సో బాగుంది అక్కడ. సో ఇంకా మార్నింగ్ అండి బ్రేక్ఫాస్ట్, కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ అన్ని వెరైటీస్ పెట్టారండి. సో మనకి సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ అన్ని వెరైటీస్ పెట్టారు. సో ఫుడ్ కూడా చాలా బాగుందండి.
అలా టిఫిన్ చేసేసి మళ్ళీ టిఫిన్ చేసాక కొద్దిసేపు ఇక్కడ పార్క్లో ఆడుకొని ఆఫ్టర్ 11 చెక్అవుట్ చేసేసామండి. తర్వాత మీరు లోనావాల వెళ్ళే వాళ్ళు కంపల్సరిగా ఏంటంటే అక్కడ నారాయణి ధామ్ అని ఒక టెంపుల్ ఉంటుందండి. చాలా బాగుంటుంది అమ్మవారి టెంపుల్. కంపల్సరీ వెళ్ళి విజిట్ చేయండి ఎవరు వెళ్ళినా. సో చూడడానికి అయితే టెంపుల్ ఆసమ్ ఉంటుంది అమ్మవారి టెంపుల్. అలాగే అక్కడ గోశాల ఉంటుంది. గోశాలలో మనం గోవులకి ఫుడ్ పెట్టచ్చు. ఒక 50 రూపీస్ ఇస్తే మనకి ఫుడ్ ఇస్తారనమాట. ఆ ఫుడ్ మనం పెట్టచ్చు. ప్రశాంతంగా ఉంటుందండి. మేమైతే చెక్అవుట్ చేసేసి సో అమ్మవారి టెంపుల్ని కూడా దర్శనం చేసుకొని అక్కడ నుంచి మనకి ఏంటంటే మ్యాప్రో గార్డెన్ ఉంటుంది. మ్యాప్రో గార్డెన్కి కూడా వెళ్ళాము. సో ఇదైతే మ్యాప్రో గార్డెన్ అండి. సో మీకు మహాబలేశ్వర తెలిస్తే మ్యాప్రో గార్డెన్ కోసం తెలిసే ఉంటుంది. ఇక్కడ స్ట్రాబెర్రీ ఫేమస్ అనమాట. సో స్ట్రాబెర్రీ ఫ్లేవర్స్ కానీ అన్ని ఫ్లేవర్స్ సిరప్స్ కానీ ఇక్కడ షాపింగ్ కూడా ఉంటుంది. అలాగే ఫుడ్ కోర్ట్ కూడా ఉంటుంది. సో ఫొటోస్ కానీ మనం ఇక్కడ ఎంజాయ్ చేయడానికి బాగుంటుందండి. సో షాపింగ్ కూడా చేసుకోవచ్చు. సో లోనావాలా వెళ్తే మీరు స్టే చేసిన రిసార్ట్తో పాటు ఈ రెండు కూడా చూసుకోవచ్చు అండి. చూసుకొని మీరు ముంబై కానీ పూణే కానీ రిటర్న్ అవ్వచ్చు. సో చూసారు కదండి, ఇదండి వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నానండి, యూస్ఫుల్ అనుకుంటున్నాను. ప్లీజ్ అండి లైక్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి.